ముందుగా బీసీ సంఘాల నాయకులకు, బీసీ కుల సంఘాల వారికి మరియు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిరాజు గారికి, మరి జాతీయ అధ్యక్షులైనటువంటి జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి, మరి మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు పామర్తి ప్రసాద్ గారికి, మరి నా తోటి సహచరులు వీళ్ళు కూడా జిల్లా కార్యవర్గము, వీళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఏంటంటే రేపు 25వ తారీఖు ఉదయం 7 గంటలకు హైదరాబాదు నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఒక స్పెషల్ ట్రైన్ను ఢిల్లీకి మన బీసీ సంఘాల నాయకుల వారి ఆధ్వర్యంలో తీసుకెళ్తున్నాం. ఈ బీసీ సంఘాలు ఎందుకు ఢిల్లీ వెళ్తున్నాయంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వర్యులు, వారి అధీనంలో అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరియు ఇతర సహచర మంత్రివర్గం వీరంతా కూడా మొన్న జరిగినటువంటి శాసనసభలో బీసీ సంఘం బిల్లును 42% అమలు చేసి దాని రిజర్వేషన్కు ఆమోద ముద్రగా ఆమోదించబడ్డారు. ఇది మన తెలంగాణ అసెంబ్లీలో. దానికి సహకరించిన, బీసీ బిల్లుకు సహకరించిన బీఆర్ఎస్ కానీ, ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇంకా అటువంటి సిపిఐ కానీ, ఇంకా వేరే ఉన్నటువంటి పార్టీలు కానీ, ఈ బిల్లుకు సహకరించినటువంటి అన్ని పార్టీలకు బీసీ సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ బీసీ బిల్లు అనేది మన తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయింది. అటు మండలిలో కూడా పాస్ అయింది. ఇది రాష్ట్ర గవర్నరు గారి దగ్గర కూడా పాస్ అవుతుంది. రేవంత్ రెడ్డి గారి సమక్షంలో బిల్లు పెట్టారు కాబట్టి ఇది ఇక్కడ తెలంగాణలో బిల్లు పాస్ అయిపోయింది. ఈ బిల్లును కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి కేంద్రంలో ఉన్నటువంటి పార్లమెంటులో ఉన్న మన ప్రధానమంత్రి గారికి అందేలా బీసీ సంఘాల వారందరూ కూడా రేపు ఢిల్లీ వెళ్ళి ధర్నా కార్యక్రమం చేయడానికి నిశ్చయించుకున్నాం. ఈ బీసీ బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. బీసీ బిల్లు పార్లమెంట్లో పాస్ అయితేనే రేపు 42% అనేది రేపు జరగబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీలకు తగు న్యాయం జరగాలని, ఈ విధంగా ఆ బిల్లు పాస్ అవ్వడానికి తెలంగాణ రాష్ట్రం నుండి బీసీలంతా ఏకమయ్యి ఒక ఉద్యమంగా కదిలి వెళ్తున్నాం ఢిల్లీకి. ఈ ఉద్యమం అనేది బీసీలో ధర్నా చేసి మా బీసీ సంఖ్య ఇంత ఉన్నది అని తెలియజేయడం కోసము ధర్నాకు మరియు రాస్తారాకు చేయడానికి బీసీ సంఘాల వారందరూ నిర్ణయించినారు. రేపు దీనికి 25వ తారీఖు ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 7 గంటలకు స్పెషల్ ట్రైను బయలుదేరుతుంది. అక్కడ 26 ఉదయం దిగుతాము. అంటే 24 గంటలు దాని ప్రయాణం ఉంటుంది ఢిల్లీ చేరడానికి. అక్కడ 27వ తారీఖు ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు ఉంటాయి. 28వ తారీఖు సాయంత్రం బయలుదేరి మన 29కి మళ్ళీ మన హైదరాబాదులో తెలంగాణ రాష్ట్రంలో దిగుతాము. రేపు జరగబోయే అటువంటి ఈ కార్యక్రమానికి బీసీ నాయకులు అందరూ రావాలని అందరికీ, బీసీ కుల సంఘాలకు అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి. నా పేరు పెనుగొండ సాంబశివరావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీసీ సంఘం జిల్లా కార్యదర్శి నేను. అదేవిధంగా రేపు 25వ తారీఖున మన బీసీలందరూ కూడా కదిలి రావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికుమార్ గారు, అదేవిధంగా పాబర్తి జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు, వీరు ఆదేశాల మేరకు, అదేవిధంగా మన మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, మన తీర్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీ, ఆర్ కిషన్న గారు, వీరు బీసీ సంఘం నాయకులు, వీరందరి ఆధ్వర్యంలో రేపు జరగబోయే ఢిల్లీ
ధర్నాకు 25వ తారీఖున ప్రతి ఒక్క బీసీ సంఘం నాయకులు, ప్రతి ఒక్క కుల సంఘం నాయకులకు పేరు పేరున నా ఒక నమస్కారాలు తెలుపుకుంటానండి. ఇది ఒక అవకాశం, మన పిల్లల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. భవిష్యత్తులో మనకి 42% రాష్ట్ర ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు మనకి బిల్లు పాస్ చేయడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా కేంద్రంలో కూడా బిల్లు పాస్ అయ్యేటట్టు మన బీసీ సంఘం నాయకులు ఇక్కడ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని ఆమోదించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కావున మన కుల సంఘాలన్నీ కూడా పేరు పేరున వాళ్ళందరికీ మరొకసారి నమస్కరిస్తున్నానండి. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నమస్కారం అండి. జాజుల శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు జాతీయ అధ్యక్షులు, అట్లా రాష్ట్ర కార్యదర్శి గారు సోమేష్ గౌడ్ గారు, రాష్ట్ర ప్రెసిడెంట్ రవికుమార్ గారు, శ్రీనివాస్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ గారు ఇలా ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రోగ్రాంకు కార్యక్రమం వెళ్ళటం వరకు మనుగూరు నుంచి పిలుపునివ్వడం జరుగుతుంది. మనుగూరు అన్ని కుల సంఘాల నాయకులు, కార్యదర్శులు, కార్యకర్తలు అందరూ విధిగా పాల్గొని ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈ మనుగూరు మండలం కన్వీనర్గా అయిన వెంకట్రావు గౌడ్ అనే నేను పిలుపునిస్తడం జరుగుతుంది. మనం ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పటివరకు జరిగింది ఒక విత్తు అయితే ఇక కేంద్ర ప్రభుత్వంతో కొట్లాటమే సాధించుకోవడమే మన ధ్యేయంగా పనిచేయాలి. ఫస్ట్ మనం వెళ్ళి కార్యక్రమం సక్సెస్ చేస్తే మిగతా వారు ఇలాగ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సహకరించి బిల్లు ప్రవేశపెట్టి సక్సెస్ చేసుకొని అక్కడ తీసుకెళ్తుంది. కాబట్టి ఈ బాల్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి అన్ని పార్టీ నాయకులు దీనికి పూర్తిగా సహకారాలు అందించాలని కోరుకుంటూ అందరికీ ప్రస్తుతం మన రాష్ట్రంలో బిల్లు పాస్ అవడానికి సహకరించడానికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం సక్సెస్ చేసుకుంటూ మన బీసీ నాయకులందరూ కదిలి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.